బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ షోకు మరో వారం రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటి వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఆసక్తి కొనసాగుతూ ఉండగా ప్రస్తుతం అసలు చర్చంతా విజేత ఎవరు అనే దానిపైనే నడుస్తోంది. మొదట టైటిల్ రేసులో కళ్యాణ్, తనుజలు ముందున్నట్లు కనిపించినా ఈ వారం ఆట తీరుతో ఇమాన్యుయల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఊహించిన విధంగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ జరిగింది. ఈ తరుణంలో సుమన్ శెట్టి రెమ్యూనరేషన్ చర్చకు దారితీసింది. ఇంతకు ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేకి చేరువవుతున్న వేళ ఊహించని పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారింది. గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా 14 వారాల పాటు హౌస్ లో కొనసాగడం, అలాగే అతను అందుకున్న భారీ రెమ్యూనరేషన్ ఇప్పుడు ప్రేక్షకుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచే సుమన్ శెట్టి గేమ్స్ పై మిక్స్డ్ అభిప్రాయాలు వచ్చాయి. టాస్కుల్లో పెద్దగా మెరవకపోయినా తన అమాయకత్వం, మంచితనం, ఇతర కంటెస్టెంట్స్ ల కన్నింగ్ వ్యూహాలు లేకపోవడం వల్ల ప్రేక్షకుల సింపతితో ముందుకు సాగారు. అయితే గత వారం రీతూ చౌదరిని ఎలిమినేట్ చేసినప్పటి నుంచి సుమన్ శెట్టి కొనసాగించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. టాప్ 5 కి అర్హత ఉన్న రీతూను బయటికి పంపి సుమన్ ను కొనసాగించడం ఏంటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ అసంతృప్తికి చెక్ పెట్టడానికి, అలాగే ఓటింగ్ పరంగా కూడా వెనుకబడ్డంతో ఈ వారం అతను ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుమన్ శెట్టి ఎలిమినేషన్ కంటే కూడా ఇప్పుడు అతని రెమ్యునరేషన్ ఎక్కువగా చర్చకొస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సుమన్ శెట్టికి రోజుకు 45,000 చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. అంటే 14 వారాలు హౌస్ లో కొనసాగడంతో అతను దాదాపు 44 లక్షలకు పైగా సంపాదించినట్టు తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యునరేషన్లలో ఒకటి అని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి తర్వాత అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి పేరు వినిపిస్తోంది. గేమ్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా ఆడుతూ పాడుతూ 14 వారాలు కొనసాగి ఇంత మొత్తాన్ని సంపాదించడమే నిజంగా పెద్ద విషయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇది అదృష్టం అంటుంటే మరికొందరు ఇది షో వ్యూహమేనని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ తో టాప్ 5 రేస్ లో మరింత హీట్ ఫామ్ అయింది. ఇప్పుడు టైటిల్ పోటీ ప్రధానంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్యనే సాగుతోంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇలా జరిగితే జీమాన్, పవన్ లేదా సంజనలో ఎవరో ఒకరు బయటికెళ్లే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారము నడుస్తోంది. ఇలా మొత్తంగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ తో పాటు అతను అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.